ముందుగానే రుతుపవనాలు పలకరిస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు రైతుల్లో ఎన్నో ఆశలను పెంచింది. కానీ ఎప్పటిలాగే సకాలంలో వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నా పూర్తి స్థాయిలో వర్షం ఎక్కడా పడింది లేదు. అంతేకాదు జూన్ 2వ పక్షానికి వచ్చేసాం. సమయం మించిపోతుంది అని హడావిడిగా విత్తనం విత్తుకోకుండా సరిపడే వర్షం పడిన తర్వాత మాత్రమే విత్తుకుంటే మొలక బాగా వస్తుంది. మధ్య తెలంగాణ జిల్లాల్లో విత్తుకునే పంటలైన వరి, ప్రత్తి, కంది, ఇతర ఆరుతడి పంటల సాగులో ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహసంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా తెలంగాణలోని ఈ మధ్య తెలంగాణ మండలం అంటే పాత వరంగల్, మెదక్, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో కూడా వర్షం అంటే సాధారణంగా జూన్ మొదటి వారం లోపల జూన్ 5వ తారీఖు అట్లా కురవాల్సినటువంటి వర్షం మనకు మే చివరి వారంలోనే అంటే దగ్గర ఒక 9-10 రోజులు వర్షం ముందుగా కురవడం వల్ల రైతులు చాలామంది వర్షాకాలం ప్రారంభమైనట్టుగా భావించి కొంత దుక్కులు చేసుకున్నాడు, విత్తనాలు వేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 10 రోజుల పాటు బెట్ట పరిస్థితులు ఉండడం వల్ల కొంచెం మళ్ళా రైతులు కొంత పనులన్నీ కూడా మందకొడిగా జరుగుతున్నాయి అన్నట్టు. కానీ ప్రస్తుతానికి పరిస్థితి మంచిగా ఉంది. ఈ వారం రోజుల లోపల ఒక మోస్తారు వర్షాలు అంటే కొంచెం భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు వాతావరణ శాఖ ద్వారా తెలుస్తున్నది ఏంటంటే ఈ సంవత్సరం ఓవరాల్గా వర్షపాతం సాధారణం కంటే కూడా ఎక్కువ కురుస్తుంది. అంటే బెట్ట పరిస్థితులుగా కాకుండా మనకు కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ కురుస్తుంది. సీజన్ కూడా చాలా బాగుంటుంది అని మనకు అటు ఢిల్లీ నుంచి కానీ ఇటు హైదరాబాద్ నుంచి కానీ వాతావరణ శాఖ ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా రెండో విషయం ఏంటంటే మనకు సమయం ఇప్పుడు జూన్లో ఉన్నాం మనం ఇప్పుడు అంటే ఇంకా చాలా టైం ఉంది మనకు ఏ క్రాప్ వేసుకోవాలన్నా కూడా. వరి వేసుకోవాలంటే మనకు దీర్ఘకాలిక రకాలను కాకుండా మధ్యకాలిక రకాలు కానీ స్వల్పకాలిక రకాలు కానీ వేసుకుంటే బెటర్. మనకు దీర్ఘకాలిక రకాలు వేసుకుంటే తొందర నారు పోసుకోవాలి. అదే మీరు మధ్యకాలిక స్వల్పకాలిక అయితే జూలైలో పోసుకోవచ్చు నారులు. ఈ లోపల ఏంటంటే మనకు పచ్చి రొట్టె ఎరువులు జనుములు కానీ జీలుగలు కానీ పెసళ్ళు కానీ ఇట్లాంటి చల్లుకోవచ్చు. పచ్చి రొట్టె ఎరువులు ఏవైనా సరే వేసిన తర్వాత ఒక 10 రోజులకు లేదా 15 రోజులకు నారు పోసుకుంటే నారు ఒక 25 రోజులు పెరుగుతుంది. అంటే ఇవి ఒక 15 రోజులు ఒక 25 రోజులు 40 రోజులలో పచ్చి రొట్టె ఎరువులు మంచిగా పెరుగుతాయి, పూతకు వస్తాయి అవి. అప్పుడు వాటిని ఒకసారి దున్ని ఒక ఎకరానికి ఒక 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి మళ్ళీ సాలు ఇరువాలు దున్ని నాటు పెట్టుకున్నట్లయితే సేంద్రియ కర్బనం మంచిగా ఉంటుంది. ప్లస్ వేసినటువంటి రసాయనిక ఎరువులు ముఖ్యంగా యూరియా లాంటివి బాగా ఉపయోగపడి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే అందరూ ఫలానా రకమే వేసుకోవాలన్నటువంటి అనేదాన్ని ఇబ్బంది పడద్దు. మీ ప్రాంతంలో మీ గ్రామంలో మీ చుట్టుపక్కల రైతులలో గత సంవత్సరం ఏదైతే కొంచెం మంచి దిగుబడి అంటే ఒక 50 బస్తాలకు అటు ఇటు వచ్చిందో అలాంటి రకమే వేసుకోండి. ఆ సీడ్నే వాడండి. ఒకవేళ లేకపోతే మీకు మామూలుగా మార్కెట్ మీ చుట్టుపక్కల మండలాల్లో హెడ్ క్వార్టర్లలో కానీ మార్కెట్లో దొరికేటువంటి సాధారణమైన రకమైనా సరే ఇప్పుడు మార్కెట్లో దొరికేటన్నీ కూడా మంచి రకాలే. కానీ పలానా రకం వేసుకోవాలని ఎక్కడికో వెళ్ళి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి రకం కంటే కూడా యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. అంటే మనం నారు ఎప్పుడు పోస్తున్నాం, నాటు ఎంత ఒత్తుగా పెడుతున్నాం, ప్లస్ ఎరువు వేసేటప్పుడు నీళ్లు అట్లాంటి యాజమాన్యం మంచిగా తీసుకోవడం, పచ్చి రొట్టె ఎరువులు తప్పనిసరిగా సాగు చేయడం, ఇట్లాంటి యాజమాన్య పద్ధతులు ఇంపార్టెంట్. కానీ ఒక రకం మాత్రమే ఇంపార్టెంట్ కాదు. రకం డెఫినెట్గా ఇంపార్టెంటే, కానీ పలానా రకమే కావాలని ఇబ్బంది పడకండి మీరు. ముఖ్యంగా సన్న రకాలు, దొడ్డు రకాలు. జనరల్గా సన్న రకాలు అయితే గవర్నమెంట్ క్వింటాకు ఒక 500 రూపాయలు బోనస్ ఉంది కాబట్టి ఎక్కువ మంది సన్న రకాలు సాగు చేస్తారు. సన్న రకాలలో చాలా ఉన్నాయి. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పుడు కేఎన్ఎంకేలు అయితే 1638, ఆర్ఎన్ఆర్ అయితే 15048, వరంగల్ అయితే 962, 1246 ఇట్లాంటి రకాలు ఏవైనా సరే సాగు చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ కనుక పోసుకోవాలనుకుంటే దాన్ని తప్పనిసరిగా జూలైలోనే నారు పోసుకోవాలి. జూలై 10th తర్వాతనే, ముందు ఎట్టి పరిస్థితుల్లో పోయొద్దు. మిగతా రకాలైతే ఇప్పుడు కూడా పోసుకోవచ్చు. రెండవది ఏంటంటే వరిని నాటు సాగు చేయడం కంటే మామూలుగా దమ్ము చేసి కానీ లేదా పొడి దిక్కులో కానీ వడ్లను చల్లుకొని కానీ లేదా కల్టివేటర్తో వేసి కానీ సాగు చేసినట్టయితే మీకు 2 అడ్వాంటేజ్ ఉంటాయి. ఒకటి మీకు నాటు ఖర్చు తగ్గుతుంది. రెండోది ఏంటంటే క్రాప్ కూడా మీకు ఒక 10 days ముందు వస్తుంది. మనకు దిగుబడి ఇంకా కొంచెం పెరుగుతుంది, తగ్గే అవకాశమే లేదు మీకు. సో కాబట్టి నేరుగా వెదజల్లుకునే పద్ధతికనే రైతులు అలవాటు పడితే మంచిది. ఇంకా విత్తనాలు కూడా మీకు ఏంటంటే అతి సన్న రకాలు అంటే మామూలుగా హెచ్ఎంటి సోనా, జయ శ్రీరామ్ లాంటివి అయితే ఎకరానికి 15 కిలోలు, సన్న రకాలు అయితే కనుక ఎకరానికి 20 కిలోలు, దొడ్డు రకాలు అయితే ఎకరానికి 25 కిలోలు సరిపోతుంది.
ముఖ్యంగా వరి లోపల తప్పనిసరిగా అంటే వెదజల్ల పద్ధతి కానీ నాటు కానీ ఏ పద్ధతి చేసుకున్నా కూడా విత్తన శుద్ధిని మర్చిపోదు మీరు. ఒకవేళ తడి విత్తనాలు అంటే ఎకరానికి ఒక 20 కిలోలు వాడామనుకోండి విత్తనాలు, 20 గ్రాముల కార్బన్ డిజాన్ని 20 లీటర్ల నీళ్ళల్లో 20 కేజీల వడ్లను ఒక రాత్రి అంతా ఉంచి తెల్లారి మండగట్టుకుంటే బెటర్. అదే పొడి విత్తనాలు అనుకోండి, దానికైతే 1 కేజీ వడ్లకి 3 గ్రాముల కార్బన్ డిజామ్. ఎట్లనైనా సరే తడి కానీ పొడి కానీ పద్ధతి లోపల విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తద్వారా విత్తనం ద్వారా సంక్రమించేటువంటి రోగాల నుంచి క్రాప్ను మంచిగా మనం కాపాడుకోవచ్చు. ఇక రెండో అతి ప్రధానమైనటువంటి పంట పత్తి. పత్తి కూడా చాలా టైం ఉంది మనకు, జూలై చివరి దాకా ఉంది మనకు, అట్లీస్ట్ జూలై 20 వరకు ఏమాత్రం దిగుబడి తగ్గకుండా. అక్కడక్కడ కొందరు వేసి ఉన్నారు, వర్షాధారంగా కనుక అయి ఉంటే కనుక తప్పనిసరి కొంచెం నీటి వసతిని చూసుకోవాలి. కానీ మామూలుగా పత్తి వేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా వేయకపోతే కనుక ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 65 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం అంటే సాలొచ్చే వాన పడ్డాకనే విత్తనాలు వేసుకోవాలి. తేలికపాటి భూములు అయితే అధిక సాంద్రత పద్ధతిలో అంటే సాలుకు 90 సెంటీమీటర్లు, మొక్కకు 15 సెంటీమీటర్లు అట్లా ఎకరానికి దాదాపు 4 నుంచి 5 ప్యాకెట్లు పడేటట్టు వేసుకోవడం. బరువైన నెలలు అయితే ఎకరానికి 2 ప్యాకెట్లు, మామూలుగా 3x3 కానీ 3x2 కానీ ఆ పద్ధతులు వేసుకుంటే మంచిది. సో కాబట్టి తేలికపాటి నేలలో వేసినప్పుడు తప్పనిసరిగా అధిక సాంద్రత పద్ధతులు వేసుకోవాలి. ఒకవేళ అధిక సాంద్రత పద్ధతులు వేసినప్పుడు బాగా వర్షాలు కనుక కంటిన్యూస్గా పడితే మొక్కలు బాగా పెరిగినట్లయితే మీరు వెంటనే 45 డేస్ ఆ ప్రాంతంలో ఒకసారి అవకాశం, మళ్ళొక్కసారి కూడా చేయాల్సి వస్తే 60 డేస్ ఆ ప్రాంతంలో ఒకసారి మెపిక్వాట్ క్లోరైడ్ చమత్కార్ అనేటువంటి మందును 1 నుంచి 1.2 ml per లీటర్ కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క పెరుగుదలను మనం నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. మొక్కల సంఖ్య పెంచినాం కదా అని ఎరువులను పెంచకుండా ఎకరానికి ఒక 2 బస్తాల వరకు మాత్రమే యూరియాను, 1 బస్తా వరకు డిఏపిని, ఒక 40 కిలోల పొటాషియం వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో జింక్ను కొంచెం తొలి దశ లోపల అంటే ఫస్ట్ 40 డేస్ లోపల 1-2 సార్లు ఎకరానికి ఒక 1/2 కిలో జింక్ సల్ఫేట్ను పిచికారీ చేసుకుంటే మంచిది. సో పత్తిలో కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పత్తిని ఒంటరిగా కాకుండా కందితో పాటుగా అంటే ప్రతి 6 సార్ల పత్తికి 1 సార్లు కందిని కనుక వేసుకున్నట్లయితే భూసారం పెరగడమే కాకుండా పత్తికి ఏమాత్రం అంతరాయం లేకుండా, దిగుబడులు తగ్గకుండా, ఇబ్బంది లేకుండా, పత్తి ఎప్పుడైతే హార్వెస్టింగ్కి వస్తుందో కంది కూడా అప్పుడే హార్వెస్టింగ్కి వచ్చేలాంటి రకాలు ఉన్నాయి కాబట్టి అలాంటి రకాలను ఎన్నుకొని అంతర పంటగా సాగు చేసినట్లయితే పత్తి వస్తుంది, ప్లస్ భూసారం పెరుగుతుంది, కొంత ఇంటికి కూడా కందులు ఉపయోగపడేందుకు అవకాశం ఉంది. ఇంకా మిగతా పంటలు చూసుకుంటే మనకు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మొక్కజొన్న, లేకపోతే సజ్జలు, రాగులు, జొన్నలు ఇట్లాంటి అన్నీ కూడా మనం జూలై చివరి వరకు వేసుకోవచ్చు. మనం నూనె గింజలు అనుకోండి, వేరుశనగ వేసుకోవచ్చు, పొద్దుతిరుగుడు వేసుకోవచ్చు, ఆముదాలు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు జూలై దానికి వేసుకోవచ్చు. ఇక అపరాలలో అతి ముఖ్యమైనటువంటిది కంది కూడా అంతనే మనకు జూలై దానికి వేసుకోవచ్చు. పెసళ్ళు, మినువులు ఇవన్నీ కూడా. ముఖ్యంగా రైతాంగం, తెలంగాణ రైతాంగం వరి, పత్తి తర్వాత ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన పంట కంది. సో ముఖ్యంగా తేలికపాటి నేలలలో కొంచెం వర్షాధారంగా సాగు చేసినట్లయితే సాలుకు 60 సెంటీమీటర్స్, మొక్కకు 15 సెంటీమీటర్ల చొప్పున. అదే బరువైన నేలలు అయితే 90 సెంటీమీటర్లు సాలుకు పెట్టుకొని విత్తనాలు వేసుకుంటే మంచిది. కంది అనగానే రైతులకు ఏంటంటే కొంచెం దిగుబడులు ప్లస్ రకాలు ఇవన్నీ కొంచెం ఐడియా ఉండదు. సో మీకు మంచి రకాలు ఉన్నాయి. WRG 93, 97, 121 ఇవన్నీ కూడా 140 నుంచి 160 రోజుల లోపల పంటకాలం కంప్లీట్ చేసుకుంటాయి. అంటే నవంబర్లో వస్తుంది క్రాప్ మనకు. లేదు కొంచెం నల్లరేగడి భూములలో దీర్ఘకాలిక క్రాప్ కావాలంటే WRG 255 అనేటువంటి రకం వేసుకున్నట్లయితే అది కూడా చాలా మంచిది. ఒకవేళ పూత ఇట్లా రాలిపోయినా కూడా మనకు లాంగ్ డ్యూరేషన్ కాబట్టి తర్వాత కూడా మనకు మరోసారి పూత రావడానికి అవకాశం ఉంటుంది. కంది వేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి రైతులకి. నవంబర్ దాకా పెద్దగా పనులు ఉండయి, అప్పుడు అది పూతకు వస్తుంది. పూత దశ లోపల 1-2 పిచికారులు కనుక చేసుకున్నట్లయితే, 1-2 కాదు 2-3 పిచికారులు కనుక చేసుకున్నట్లయితే మంచిగా ఒక 8 క్వింటాలకు పైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. యంత్రాలతో వేసుకోవచ్చు, గింజలను యంత్రాలతో కోయచ్చు, మార్కెట్ సమస్య ఉండదు, భూసారం మంచిగా పెరుగుతుంది. ఆ క్రాప్ తీసేసి తర్వాత మళ్ళీ వేరే క్రాప్ వేసుకోవడానికి కూడా నవంబర్లో అయిపోతుంది కాబట్టి వేరే క్రాప్ కూడా వేసుకోవచ్చు మనం. కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మధ్య తెలంగాణ మండలం లోపల వర్షం అంటే ఆయా ప్రాంతాలు, ఆయా గ్రామాల్లో, డిఫరెంట్ మండలాల లోపల సరే వాళ్ళకి రైతులకు తెలుసు కాబట్టి వర్షం కొంచెం పడకపోయినా బెట్ట పరిస్థితులు ఉన్నట్టు అనిపించినా ఈసారి సీజన్ చాలా బాగుంటుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా సమయం ఉన్నది. ఏ క్రాప్ అయినా మీరు ఏదైతే వేసుకోవాలనుకుంటున్నారో ఆ క్రాప్ వేసుకోవడానికి చాలా సమయం ఉంది. సో ఈ సూచనలు పాటించి ఈ సంవత్సరం కూడా వర్షం మంచిగా పడుతుంది కాబట్టి రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఆదాయం పొందాలని కోరుకుంటున్నాను.